హాయ్ అండి. అందరికీ నమస్తే. మై డియర్ మాన్షర్ పార్ట్ 9. అర్జున్ అలా చిన్నప్పటి అర్జున్లా మారం చేసేసరికి అశోక్ గారు నవ్వుతూ ప్రేమగా అర్జున్ తల నిమిది సరే నాన్న పద అంటూ ముందుకు వెళ్ళిపోయేవారు. కాస్త ఆగి చెప్పడం మర్చిపోయాను అర్జున్, మరో 4 రోజుల్లో పూణే చెకప్కి వెళ్ళాలి అని అనగానే ఆయన మాటలకి అర్జున్ కాస్త ఆశ్చర్యంగా అప్పుడే 3 months అయిపోయాయా తాతయ్య అని అడిగాడు. ఆ ప్రశ్నకైనా నవ్వుతూ అవును అన్నట్టు తల ఊపి నెమ్మదిగా పైకి లేచి ఆయన రూంలోకి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిన కాసేపటికి అర్జున్ కూడా వెళ్ళి ఆయన పక్కనే పడుకుని ఆయన్ని చూస్తూ ఉండడంతో ఏ నాన్నా నిద్ర రావట్లేదా అని అడిగారు అశోక్ గారు. ఆయనకు కూడా ఇంకా నిద్ర పట్టకపోవటంతో ఆయన అలా అడిగేసరికి అర్జున్ పడుకుని అశోక్ గారిని హక్ చేసుకుని నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా తాతయ్య అని అడిగాడు. ఆ ప్రశ్న అశోక్ గారు అర్జున్ ముఖ కవలికలను చూసి ఊహించిందే కావటంతో ఆయన చిన్న చిరునవ్వుతో అర్జున్ వెన్ను నిమురుతూ నీ దగ్గర ఒక్క విషయం కాదు నాన్న, చాలా విషయాలు నిన్ను దాచిపెట్టాను. కానీ అవి నీ ముందుకు వచ్చేసరికి నేను బ్రతికి ఉండాలి అని దేవుణ్ణి చాలా బలంగా వేడుకుంటున్నాను. దానికోసమే నా ఈ ప్రయత్నాలు అనుకుని అప్పటికే ఆయన స్పర్శకు హాయిగా నిద్రలో ఉన్న అర్జున్ని చూసి నవ్వుకుని అతని నుదుటిపై ముద్దు పెట్టి ఆయన మాత్రం ఆలోచనల మధ్య నలిగిపోతూ ఎప్పటికో నిద్రపోయారు. మరుసటి రోజు ఉదయాన్నే లేచిన స్నేహ గోకుల్ ఇచ్చిన ధైర్యంతో ముందుగా పూజ చేసుకుని ఇల్లంతా ధూపం వేసి అశోక్ గారి రూంలోకి వెళ్ళేసరికి ఆయన అప్పటికే ఇంట్లో ఎన్నో ఏళ్ల తర్వాత వినిపించిన కలియ తిరుగుతూ ఉంటే నెమ్మదిగా తన మీద కాళ్ళు చేతులు వేసి నిద్రపోతున్న అర్జున్ని సరిగ్గా పడుకోబెట్టి పైకి లేవబోతున్నారు. అప్పుడే వచ్చిన స్నేహ ఆయన్ని లేపడానికి సాయం చేసి వాష్రూమ్ వరకు తీసుకుని వెళ్ళి అక్కడే దింపి నిద్రలో కూడా సీరియస్ గా ఉన్న అర్జున్ మొహాన్ని చూసి తల కొట్టుకుని అశోక్ గారి కోసం కాఫీ ప్రిపేర్ చేయడానికి తన కిచెన్ లోకి వెళ్ళిపోయింది. కాసేపటికి అశోక్ గారు స్నేహ చేతి వేడివేడి కాఫీ తాగి ఆమె సహాయంతో బయట గార్డెన్ లో వాకింగ్ చేయటం మొదలు పెట్టారు. అశోక్ గార్లాని అర్జున్ కూడా గంట శబ్దానికి సాంబ్రాన్ సువాసనకు నెమ్మదిగా మెలకువ వస్తూ ఉంటే ఆయనలానే ఏవేవో జ్ఞాపకాలు తనని చుట్టుముట్టేసరికి వాటి వల్ల తనకు వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. అదే కోపంలో నిద్రలేస్తే ఖచ్చితంగా స్నేహకి అదే ఆఖరి రోజు అయి ఉండేది. కానీ ఉదయాన్నే తన మూడు పాడు చేసుకోవటం ఇష్టం లేక చాలా కష్టంగా మళ్ళీ నిద్రలోకి జారుకునే ప్రయత్నం చేశాడు. కానీ అది తన వల్ల కాక లేచి తన రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి ఇంట్లో నుండి బయటకు వచ్చిన అర్జున్ కి గార్డెన్ లో స్నేహ సహాయంతో వాకింగ్ చేస్తున్న అశోక్ గారు కనిపించారు. ఇక 2 నిమిషాల పాటు ఆ ఇద్దరిని అలానే చూసి వెంటనే కారు తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు అర్జున్. అసలు అర్జున్ కారు స్టార్ట్ చేసే వరకు అతను రావడమే గమనించని అశోక్ గారు స్నేహ సడన్ గా అర్జున్ అంత ఉదయాన్నే ఏమీ తినకుండా అలా వెళ్ళిపోయేసరికి ఇద్దరికి బాధగా అనిపించింది. అశోక్ గారు ఆయన బాధని స్నేహ ముందు బయట పెట్టలేక మౌనంగా ఉండిపోతే స్నేహ మాత్రం గదిలో ఉండాల్సిన నేను బయటికి రావటం వల్లే ఆయన ఇలా ఉన్నారేమో అనుకుని కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే బాధపడుతూనే అశోక్ గారిని తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. అటు ఇంటి నుండి బయలుదేరిన అర్జున్ కి చాలా అసహనంగా చిరాగ్గా కంపరంగా ఇలా రకరకాలుగా అనిపిస్తూ ఉంటే డ్రైవింగ్ స్పీడ్ తెలియకుండానే చాలా దూరంగా సిటీ అవుట్స్కట్స్ కి వెళ్ళిపోయాడు. అలా చాలా దూరం వెళ్ళాక కారు ఆపి స్టీరింగ్ మీద తల పెట్టుకుని స్నేహ మెల్లో తాళి కట్టిన దగ్గర నుండి తన చెయ్యి జారిపోయి డిస్టర్బ్ అయిన తన లైఫ్ అంతా కూడా ఒక్కసారిగా కళ్ళ ముందు మెదలుగాని దీని అంతటికీ కారణం స్నేహ. స్నేహ మీద కోపం ఇంకాస్త పెరిగింది. ఇంకా అలాగే అనుకోని పరిస్థితిలో ఆమె ఏర్పడిన అసహ్యం మరి కాస్త ఎక్కువైపోయింది అర్జున్ మనసులో స్నేహ మీద. కాసేపటికి అక్కడ నుండి ఆఫీస్కి చేరుకుని 3 నెలల నుండి తన కష్టమంతా దారపోసి చేస్తున్న ఆ ప్రాజెక్ట్ బిజీలో పడిపోయాడు. అలా సాయంత్రం తిండి కూడా మర్చిపోయి టైంతో సంబంధం లేకుండా బిజీ అయిపోయిన అర్జున్ని డిస్టర్బ్ చేస్తూ అతని మొబైల్ వైబ్రేట్ అయ్యేసరికి చిరాకు పడుతూనే మొబైల్ కు వచ్చిన నోటిఫికేషన్ ఓపెన్ చేసిన అర్జున్ పిడికిలు బిగుసుకోగా అతని కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. అంతే వెంటనే ఆఫీస్ నుంచి కార్ స్టార్ట్ చేసుకుని క్షణాల్లో ఇంటికి చేరుకుని వస్తూనే ఎప్పట్లాగానే చేతికి దొరికినవన్నీ విసిరేస్తూ
ప్రాణం లేని వారి మీద తన కోపం తీర్చుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు అర్జున్. అర్జున్ చేతి నుండి నేలకి తాకుతూ మొక్కలవుతున్న వస్తువులు ఇల్లు దద్దరిల్లేలా శబ్దం చేయటంతో ఆయన రూమ్ లో ఉన్న అశోక్ గారు, కిచెన్ లో ఉన్న స్నేహ, రాజయ్య పరుగు పరుగున హాల్లోకి చేరుకునేసరికి అర్జున్ రౌద్ర రూపంలో తాండవం చేస్తున్న శివుడిలా కనిపిస్తూ ఉన్నాడు. అతన్ని అలా చూడగానే ఒక్కసారిగా వెన్నులో వణుకు మొదలైంది అక్కడున్న అందరికి. 2 క్షణాలకి తేరుకున్న అశోక్ గారు కంగారుగా అర్జున్ దగ్గరికి వెళ్ళి, అర్జున్, ఏంటి పిచ్చి పని, ఎందుకు ఇలా చేస్తున్నావు, మళ్ళీ ఏమైంది నానా అని అడిగారు. అసలు అర్జున్ కోపానికి కారణం ఏమిటో అర్థం కాక ఆ ప్రశ్న కోసమే ఎదురు చూస్తున్న అర్జున్ కోపంతో ఊగిపోతూ, నిజంగా ఈ అమ్మాయికి ఉన్న డబ్బు పిచ్చితో ఎవరో తెలియని నేను తన మెడలో తాళి కడుతూ ఉంటే ఏ మాత్రం అడ్డు చెప్పలేదు. దానికి కారణం నేను డబ్బున్నవాడిననే కదా, ఆ డబ్బు కోసమే కదా నేను ఎలాంటి వాడునో, అసలు నా ఇష్టాలేంటో ఏమీ తెలుసుకోకుండా ఆ డబ్బు కోసమే కదా నన్ను తన బుట్టలో పడేసుకోవటానికి నా కోసం వంట చేసి ఆఫీస్కి పంపింది. ఆ డబ్బు కోసమే కదా నిన్ను తన వైపుకు తిప్పుకుని నాకు కాకుండా చేసింది. ఆ డబ్బు కోసమే కదా తనకి ఏమీ కానీ నీ కోసం హాస్పిటల్లో అంత కన్నీరు మున్నీరయ్యింది. ఇంకా ఆ డబ్బు కోసమే కదా తను నాకు వద్దు అన్నా నేను తనని ఎంత అసహించుకుంటున్నా ఇంకా ఇంట్లోనే ఉంది. ఇప్పుడు తన ప్లాన్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేసి లక్షల్లో జ్యువెలరీ ఆర్డర్ పెట్టిందంటే తనకి ఎంత ధైర్యం ఉండాలి. అసలు ఇన్ని రోజుల నుండి తన గురించి అన్నీ తెలిసినా సరే నీ కోసం నేను మౌనంగా ఉండిపోయాను. కానీ కానీ ఆమె అందానికి పడిపోయో లేకపోతే ఆమె తెలివితేటలకు పడిపోయో కాదు తాతయ్య. అయినా నేను కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టిన డబ్బంతా ఈవిడ షాపింగ్ షికార్లు చేసి బూడిదలో పోసిన పన్నీరు చేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానని అస్సలు అనుకోవద్దు అని చెప్పు తాతయ్య. నా డబ్బు మీద ఆమెకు ఎలాంటి హక్కు లేదు అసలు అని అర్జున్ ఇంకా కోపంగా ఏదో మాట్లాడబోతూ ఉంటే అర్జున్ చెంప ఒక్కసారిగా చెల్లు అనిపించబోయారు అశోక్ గారు. కానీ ఆ పని చేయలేదు. ఎందుకంటే పెంచిన ప్రేమ ఆ పనిని చెయ్యనివ్వకుండా అశోక్ గారి చేతులు కట్టేసింది. అర్జున్ మాటలకి అతనిపై మొదటిసారి కోపం వచ్చింది అశోక్ గారికి. ఆ కోపంతోనే అసలు ఎదుటి మనిషి ఏంటి అనేది వాళ్ళ గురించి పూర్తిగా తెలియకుండా వాళ్ళని జడ్జ్ చేయటం కరెక్ట్ కాదు అర్జున్. నువ్వు కూడా అదే పాటిస్తున్నావని ఇన్నాళ్ళు అదే భ్రమలో బ్రతకానురా నేను. కానీ నీ విషయంలో నేను తప్పు అని నువ్వు స్నేహాన్ని ఇంతగా తప్పు పట్టి మరీ నిరూపించావురా అని అంటూ అప్పటికే అర్జున్ మాటలకి తన మనసు నిన్నటి నుండి కూడ తీసుకుంటున్న ధైర్యం, ఆడపిల్లకి సహజంగా ఉండే ఆత్మ గౌరవం అన్ని మొక్కలైపోవడంతో ఏడుస్తూ జీవం లేని శరీరంలా అర్జున్ని చూస్తూ ఉండిపోయింది బాధగా స్నేహ కంటి నిండా నీళ్లతో. ఆమెను అలా చూడగానే అశోక్ గారికి మనసు నిలిపెట్టినట్టు అనిపించింది. స్నేహ అప్పగింతలు జరిగినప్పుడు శివరాం, పార్వతి గాళ్లకు స్నేహ నానమ్మ, తాతయ్య. ఇక నుండి స్నేహ నా మనవరాలు, తను నా బాధ్యత అని చెప్పిన ఒక్కొక్క మాట ఆయన్ని గిల్టీ ఫీలింగ్ తో ఆమెను ఫేస్ చేయలేకపోయారు ఆయన. ఆ బాధతోనే మౌనంగా ఆయన రూమ్ కి ఆయన వెళ్ళగానే అర్జున్ కూడా కన్నీళ్లతో బొమ్మలా ఉండిపోయిన స్నేహను ఏ మాత్రం పట్టించుకోకుండా తన రూమ్ లోకి వెళ్ళిపోయి డోర్ లాక్ చేసుకుని వైన్ బాటిల్ తీసుకుని తాగడం మొదలు పెట్టాడు. జీవితంలో మొదటిసారి స్నేహ కారణంగా తన తాతయ్య తన మీద చేయి చేసుకోబోయారు అని స్నేహ మీద మరింత కోపం పెంచుకొని బాటిల్ మీద బాటిల్ లేపుతూనే ఉన్నాడు. అలా తాగి తాగి ఎప్పటికో మత్తుగా నిద్రలోకి జారుకున్నాడు అర్జున్. అటు హాల్లో ఉన్న స్నేహ అలానే నడుచుకుంటూ తన రూమ్ లోకి వెళ్లి డోర్ లాక్ చేసుకుని బెడ్ మీద పడి గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంది. ఎంత ఏడ్చినా ఆమెది తీరే బాధ కాకపోవటంతో అలా ఏడుస్తూనే అలసిపోయి నిద్రలోకి జారుకుంది. అటువైపు అశోక్ గారు స్నేహ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ నిద్రకు దూరమై చాలా అవస్థ పడుతున్నారు. అసలు అర్జున్ స్నేహ గురించి ఎందుకంత తప్పుగా మాట్లాడ్డాడు? అర్జున్ మాటలకు మనసు విరిగిన స్నేహ ఏం చేయబోతుంది? అసలు స్నేహ ఏం డబ్బు ఖర్చు పెట్టిందని అర్జున్ మొబైల్ కి నోటిఫికేషన్ వచ్చింది? మరి ఏం జరుగుతుంది అనేది వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం. మీరు చేయవలసిందల్లా ఒకటే, మన స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హైప్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి.